కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా వంటిల్లు అనే ఒక ఆలోచనాత్మకమైన కుటుంబ కథను వినిపించబోతున్నాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ సుప్రసిద్ధ వెబ్ మ్యాగజైన్ సంచికలో 14 డిసెంబర్ 2025న ప్రచురించబడింది. ముఖ చిత్రం కూడా వారు ఎంపిక చేసింది. ఈ సందర్భంలో పత్రిక సంపాదక వర్గానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా కథలోకి ప్రవేశిస్తాను. కథ పేరు వంటిల్లు. మన ఇల్లు మనకు స్వర్గం. అందులో వంటిల్లు కల్పవృక్షం. ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మకు వంటింటికి ఉన్న అవినాభావ సంబంధాన్ని చూస్తూ పెరగటం నాకు అలవాటైపోయింది. అమ్మ జీవితం రోజులో ఎక్కువ భాగం వంటింట్లోనే. తెల్లవారుజామున 5 గంటలకు మొదలవుతుంది అమ్మ తను వంటింట్లో అడుగు పెట్టడం అన్నది. రాత్రి 9 గంటలకు వంటిల్లు సర్దుకొని అలసి సలసిన శరీరంతో పక్క మీదకు వెళ్తుంది అమ్మ. పొద్దున కట్టెల పొయ్యి వెలిగించిందంటే దాని మీద కాఫీలు, టిఫిన్లు, అన్నం, కూరలు, పప్పు, పులుసు, సాయంత్రం మళ్ళీ పకోడీలు, పునుగులు వంటి అల్పాహారాలు, రాత్రికి మళ్ళీ ఇన్ని బియ్యాన్ని ఇత్తడి తెప్పాలలో పడేయటం, ఇలా అదొక నిరంతర వంట ప్రక్రియ. కట్టెల పొయ్యికి అనుబంధంగా అన్నట్టు దాలిగుంట, బొగ్గుల కుంపటి వాటి పనివి చేస్తూ ఉంటాయి. పిడకల వేడికి మరుగుతూ పాలు, నిప్పుల వేడికి మెల్లిగా ఉడుకుతూ ఉత్తపప్పు, ఇలా. ఇది నేను నా చిన్నతనంలో చూసిన మా అమ్మ వంటిల్లు. తినే పదార్థాలు ఉడికే పెట్టే చోటు గనక అదెప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి అనేది అమ్మ. అందుకోసమని ఆవు పేడతో పొద్దున్నే ఇళ్ళలికి సున్నం రాయితో చేసిన ముగ్గుపిండితో 4 పక్కల 4 కర్రల ముగ్గు 4 వేళ్లతో ఒడుపుగా వేసేది. అప్పుడు మా వంటిల్లు మట్టి నేలతో ఉండేది కదా, అందుకని అలుకుగుడ్డతో అలకటం, ముగ్గు వేయటం జరిగేవి. మా అమ్మ లేవగానే ఫస్ట్ చేసే పని అదే. ఆ తర్వాతే పొయ్యి వెలిగించేది. ఆవు పేడ, సున్నం ముగ్గు వల్ల సూక్ష్మక్రిములు వంటింట్లోకి రావట. పొద్దుటిపూట రోజుకొక్కసారైనా ఈ మాట అనేది మా అమ్మ. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. మా వంటింటికి కొంచెం దూరంలో ఉన్న ఓ చిన్న పాక కోష్టంలో మాకొక తెల్ల ఎప్పుడూ కట్టేసి ఉండేది. మేతకు వెళ్ళినప్పుడు తప్ప. దాన్ని మేము కామధేనువు అని పిలిచేవాళ్ళం. మా ఇంటిలిపాదికి దాని పాలే తాగటానికి. అన్నంలో కలుపుకునే నెయ్యి, పెరుగు కూడా అన్నీ దాని పాల నుంచే తయారు చేసేది అమ్మ. మా అమ్మ పేరు అన్నపూర్ణ. అమ్మ పేరుతో పిల్లలమైన మాకేం పని? అమ్మ అన్న కమ్మనైన పిలుపుండగా. మా ఇంటి ముందుకొచ్చిన మా ఊరి అమ్మలక్కలు అన్నపూర్ణమ్మ గారు అని పిలుస్తుంటే అప్పుడు తెలిసింది అమ్మ పేరు అది అని. అన్నపూర్ణ అన్నం దేవత అని గుళ్ళో పంతులు గారు ఒకరోజు చెప్తుంటే విన్నాను. మా అమ్మకు ఆ పేరు భలే సూట్ అయింది అని అనిపించింది నా మటుకు నాకు. ఏ కూర చేసినా, ఏ పప్పు చేసినా భలే రుచిగా ఉండేవి. కట్టెల పొయ్యి మీద వంట రుచిగా బాగుంటుందట కదా. నాకేం తెలుసు, ఆడవాళ్ళు అనుకుంటుంటే విన్నాను. కుంపటి మీద మరుగుతున్న ఆ చారులోని ధనియాలు, మిరియాల వాసనంటే మాత్రం భలే ఇష్టం నాకు. ఉత్తపప్పు ఉడుకుతుంటే కూడా అదో విధమైన వాసన భలేగా వచ్చేది. మా జొన్న చేలో కాసిన దోసకాయలతో అమ్మ పచ్చడి ముక్కలు చేసేది. అదైతే ఎంత రుచిగా ఉండేదో. గిసగిసా నూరుతున్న ఆ రోటి శబ్దమే వినటానికి చెవులకు భలేగా వినిపించేది. మా అమ్మ ఎలా కనిపెట్టిందో కానీ నాకు కాస్త తిండి యావ ఎక్కువని, భోజన ప్రియుణ్ణని కనిపెట్టేసింది. నాకొక్కడికి ఆ పేరు వచ్చింది కానీ నిజానికి మా ఇంట్లో అందరూ బాగానే తింటారు. అంత పెద్ద కిచెను, అందులో గరిటె చేతిలో పట్టుకొని మా అన్నపూర్ణమ్మ తల్లి, ఆమె రోజు వండే రకరకాల వంటలు ఉన్న ఇంట్లో ఎవరైనా తిండిపోతులుగానే తయారవుతారు. అందులోనూ ఏదో ఇంత వండి పడేశాను అన్నట్టు వండుతుందా మా అమ్మ. ఆయా వస్తువుల పదార్థాల వంట కోసం వాడుతూ
వాటికి సంబంధించిన ఆరోగ్య సూత్రాల నన్నింటినీ కూడా వల్లెవేస్తుందాయా. తోటకూరలో పోషక పదార్థాలు చాలా ఉంటాయి. మినుములు ఒంటికి బలం, బీరకాయ ఒంట్లో చలువకు, గోంగూర వేడికి పనికొస్తాయి అంటూ స్వగతాలు ఎన్ని మాట్లాడుకుంటూ ఉంటుందో తనలో తాను. అవన్నీ నా చెవిలో పడి నన్ను కూడా కాస్త పాకశాస్త్ర పండితుని చేశాయి. అయినా అప్పుడు నా వయసు ఎంతని? పట్టుమని 16 ఏళ్ళు కూడా ఉండేవి కావేమో. మా అమ్మ వంటను బాగా ఒంటికి పట్టించుకొని ఉండటం వల్ల కాస్త పుష్టిగా ఇంత ఏపుగా పెరిగాను. ఆరోగ్యకరమైన వంటింటి వాతావరణం, అంతకన్నా ఆరోగ్యకరం పుష్టికరమైన వంటకాలు వండే అమ్మ ఉంటే ఎవరైనా ఏపుగానే పెరుగుతారు. నేను ఒక బెత్తెడు ఎత్తు, ఒక వలయం లావు ఎక్కువ ఉంటానేమో కానీ ఆ లెక్కన మా ఇంట్లో మా తమ్ముడు, మా చెల్లి, మా నాన్న అందరం కూడా పుష్టిగానే ఉంటాం. మా వంటిల్లు వంటశాల మాత్రమే కాదు, మందుల దుకాణం కూడా. సొంటి, జీలకర్ర, వాము, ఇంగువ, ధనియాలు, పసుపు వంటి దివ్యౌషధాలు చెక్క అలమారాల్లో వరుసగా ఎప్పుడూ సిద్ధంగా ఉండేవి. వాటిని దీనికిది దానికది అంటూ రెడీగా పెట్టుకొని మాకిచ్చే డాక్టరు మా అమ్మే గనక ఏ రోగాలు మా దరి చేరేవి కావు. కేశవా, అన్నానికి రానాన్నా? అదిగో అమ్మ గొంతు నన్ను అన్నానికి పిలుస్తోంది. ఎప్పుడు అదే పిలుపు. అమ్మకు వంటిల్లుకు అవినాభావ సంబంధం మరి. ఆ రోజులే వేరు అనుకున్నాను. కేశవ్ అనే పేరు గల నేను ఆ కాలం నుంచి ఈ కాలంలోకి సడన్గా వచ్చి పడుతూ, ఏమండి, బ్రేక్ఫాస్ట్కి రండి త్వరగా, నాకు ఆఫీస్కి టైం అవుతోంది, మీరు లేట్ చేస్తే నాకు లేట్ అవుతుంది అని మా ఆవిడ మంజుల కేకేసింది కిచెన్లో నుంచి. దానికి కోరస్గా అన్నట్టు గ్యాస్ స్టవ్ మీద నుంచి ప్రెషర్ కుక్కర్ విజిలు, కొయ్యి కుయ్యమంటూ మైక్రోవేవ్ శబ్దం వినిపించాయి. హీటింగ్ టైం అయిపోయినా ఇంకా అందులో పెట్టిన గాజు పాత్ర తీయకపోతే అది అలాగే మొత్తుకుంటుంటుంది. మంజుల ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే ఏదో తీసి తలుపేసిపోయింది. తలుపు సరిగా పడలేదేమో, అది కుయ్యి కుయ్యమని మొత్తుకోవటం మొదలుపెట్టింది. చెయ్యి తెరిపి లేకపోవటం వల్ల ఫ్రిడ్జ్ దగ్గరికి రాకుండా సుమిత్ మిక్సీలో ఏదో పచ్చడి నూరుతోందిలా ఉంది. అది బర్ర బర్రమని అరవటం మొదలుపెట్టింది. నా చెవులు ఆ బృందగానానికి బద్దలవుతుండటంతో నేనే లేచి ఫ్రిడ్జ్ డోర్ వేశాను. మంజుల ఇడ్లీలున్న హాట్ ప్యాకు, కారపొడి నా దగ్గర పెట్టి పెద్ద శబ్దంతో స్టీల్ ప్లేట్ని విసురుగా డైనింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళింది. వెళ్ళింది కాదు, ఉరికింది. ఆ టైంలో ఆమె నడవదు, ఉరుకులు పెడుతూ ఉంటుంది. నల్లగా ఉన్న ఆ కారపొడిని స్పూన్తో ప్లేట్లో వేసుకుంటూ, మా అమ్మ అప్పుడు రోట్లో కారపొడి కొడితే ఆ రుచి ఉండేది, పొడి తడిసి ముద్దయ్యేదాకా నెయ్యి పోసేది అనుకుంటూ షాప్లో కొనుక్కొచ్చిన రుచి పచి లేని కారపొడిని ఇడ్లీ ముక్కకు అద్ది నోట్లో పెట్టుకున్నాను. నాలో నేను స్వగతంలా అలా అనుకున్నా మంజుల ముఖం ముడుచుకుపోయింది. మిక్సీ జార్లో నుంచి ఇడ్లీ చట్నీని నా ప్లేట్లో వేస్తుంటే చూసి అప్రయత్నంగానే, ఇలా స్విచ్ వేయగానే అలా చట్నీ నలుగుతుందేమో మిక్సీలో, అందుకే ఆ రోటి టేస్ట్ రాదు అన్నాను మళ్ళీ నాలో నేను అనుకుంటున్నట్టుగానే. ఈ మధ్య వినేవాళ్ళెవరూ లేకపోవటంతో నాకు స్వగతాలు ఎక్కువైపోయాయి. అయినా మా ఆవిడకు వినపడుతూనే ఉంటాయి, అదేంటో మరి. చట్నీ జారు పైకెత్తి పట్టుకొని ఇంతింత కళ్ళు చేసుకొని నా వంక షార్ప్గా చూసింది మంజుల. నోరు మూస్తారా, లేకుంటే ఈ చట్నీ నెత్తిన గుమ్మరించనా అన్నట్టుంది నిలుచున్న ఆ పోజు. అది చూసి, ఆహా, నిన్ననటం లేదు, నువ్వు వర్కింగు, నాలా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కాదు, నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి. నాలో నేను ఒట్టిగానే అనుకుంటున్నాను. అసలు నిన్ను కాదులే, నాకు వంట నేర్పని మా అమ్మను అనాలి. మగపిల్లవాడివి అంటూ సిద్ధిలా నన్ను పీట మీద కూర్చోబెట్టి మరీ దగ్గరుండి భోజనం వడ్డించేది. అందుకే ఇలా తయారయ్యాను అన్నాను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్న ధోరణిలో. మీరు ఇలా రుచులు బాగా మరిగి
వంటకు సంబంధించిన సజెషన్స్ ఇలాగే ఇచ్చారంటే ఈ మాత్రం వంట కూడా చేయకుండా కిచెన్కు తాళం వేసేస్తాను. ఆ కాలంలో మీ అమ్మ చెప్పినట్టు పొడులు పచ్చళ్ళు రోట్లో నూరుతూ ఇడ్లీ పిండి రుబ్బుపత్రంతో రుబ్బుతూ చేయాలంటే ఎలా కుదురుతుంది నాకు? కాలంతో పాటు మారలేరా మీరు? నిన్న కూడా అంతే, ఇడ్లీలు గట్టిగా ఉన్నాయి అంటూ గొణుగుతున్నారు. ఇది ఎలక్ట్రానిక్ పరికరాల యుగం. స్విచ్లు వేసి లైటర్తో గ్యాస్ పొయ్యి వెలిగించి వంట చేస్తేనే టైం సరిపోవటం లేదు నాకు. రన్నింగ్ రేస్ అవుతోంది టైంకు ఆఫీస్కి వెళ్ళడం అంటే. మోడర్న్ మొగుళ్ళలా వంటగదిలో కాస్త ఏమైనా నాకు హెల్ప్ చేస్తారా అంటే అది లేదు. మళ్ళా కూర్చొని సూకరాలు పోతూ రుచుల చిట్టా విప్పుతూ ఉంటారు. రోజు మీ ఈ సుత్తిని భరించలేక చస్తున్నాను. మొన్న సూపర్ బజార్కి వెళ్ళినప్పుడు అంతే. చారు పొడి, సాంబార్ పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు ప్యాకెట్స్ నేను కొంటుంటే మీ ప్రాణం అయ్యో అయ్యో అంటూ విలవిల్లాడిపోయింది పాపం. నేనంతా గమనిస్తూనే ఉన్నాను అని మా ఆవిడ అష్టోత్తరంలా గడగడా చదువుతూ పోతుంటే మళ్ళీ ఆవేశం ఆపుకోలేక, అవన్నీ మా అమ్మ ఇంట్లోనే శుచిగా రుచిగా భలేగా చేసేది మంజు అన్నాను మరో వాగుడు వాగుతూ. ఏహే, నోరు ముయ్యండి, ఎంత చెప్తున్నా మళ్ళీ అదే పాతపాట. మిమ్మల్ని కాదు, మిమ్మల్ని ఇలా తిండిపోతుగా తయారు చేసిన మీ అమ్మను, మిమ్మల్ని నాకు మొగుడిగా అంటగట్టిన మా నాన్నను అనాలి అంటూ నెత్తి కొట్టుకుంటూ ఆఫీస్కి రెడీ అవటానికి తన డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళింది మంజుల. బయట కొనుక్కొస్తున్న ఈ పొడులు పేస్ట్ల మూలంగా ఈ మధ్య నాకు కడుపులో ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ చేరి బాధ పెడుతున్నాయి. జీర్ణక్రియ పని చేయనని భీష్మించుకొని కూర్చున్న ఫీలింగ్. నేనెవరితో చెప్పుకోను నా బాధ? ఇంటికి వంటిల్లే కదా ఆరోగ్య కేంద్రం. అదే సరిగా పనిచేయకపోతే మనిషి బతికేది ఎలా అని అనుకుంటుంటే, కేశవా, అన్నానికి రానా అన్నా అని అమ్మ పిలుస్తున్నట్టు ఎక్కడో దూరం నుంచి లీలగా ఆ గొంతు నా చెవులకు వినిపించటం మొదలుపెట్టింది. అమ్మ చరిత్ర గర్భంలో కలిసిపోయి చాలా కాలమైంది. మన కళ్ళ ముందే ముందు తరాలు అంతరించిపోవటం, వాళ్ళ ఆచారాలు పద్ధతులు వంటలు వంటగది శుచి శుభ్రత ఇవన్నీ మటుమాయమైపోవటం గుర్తుకొచ్చినప్పుడల్లా ఆశ్చర్యం వేస్తుంది నాకు. మా అమ్మే పద్ధతైన మనిషి అనుకుంటే మా బామ్మ మరీను. నిప్పులు కడిగే ఆచారం మడి ఆమెవి. ఎప్పుడూ మడి వంటే. తాకుతావు తాకుతావంటూ పిల్లలమైన మమ్మల్ని దూరంగా ఉంచుతూ చీరకుచ్చిళ్ళు దగ్గరికి పట్టుకొని తిరిగేది. బావి దగ్గర నుంచి బిందెలో మడినీళ్లు తెచ్చుకుంటూ అడుగు వెయ్యటానికి ముందు అక్కడ నేల మీద మునివేళ్లతో నీళ్లు చిలకరించుకుంటూ నడిచేది. అప్పుడు అదంతా చాదస్తం అనుకునేవాణ్ణి కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే తెలుస్తోంది ఆ వెనకటి పద్ధతులన్నీ వంటింట్లోకి సూక్ష్మక్రిములు దుమ్ము ధూళి రాకుండా అని. బామ్మతరం అమ్మతరం చూస్తూ పెరిగిన నాకు నా భార్య మంజుల వంట చేసే పద్ధతి చూస్తూ కాలం బాగా మారిపోయింది అని అనుకున్నాను. గ్యాస్ పొయ్యి మీద ప్రెషర్ కుక్కర్లో ఉడికే ఆ అన్నం, రెడీమేడ్ కూర ముక్కలు ప్యాక్ చేసినవి సూపర్ బజార్ నుంచి తెచ్చుకొని నాన్ స్టిక్ ప్యాన్లో వంపేసి వండుకోవటం, మిక్సీలో చిటికలో పేస్ట్లా అయ్యే పచ్చడి, అవన్నీ తింటూ రుచి బాగా తగ్గిపోయింది. ఆరోగ్య సూత్రాలు పాటించడం కూడా అంతంత మాత్రం అన్నట్టే ఉంటున్నాయి అని గునుక్కునేవాడిని. పైకి అనాలంటే హెవీ వర్క్, టైం లేదు అని నా భార్యామణి మహిళా సంఘం ఎక్కడ పూరిస్తుందోనని భయం వేసేది. అదొక వంట ప్రహసనం ఆ రోజుల్లో. అదైనా ప్రాప్తం లేకుండా అకస్మాత్తుగా అత్యంత ఆశ్చర్యకరంగా నాకన్నా 2 ఏళ్లు చిన్నదైన నా ఇంటి ఇల్లాలు నన్ను ఒంటరి వాణ్ణి చేసి తనువు చాలించి ఇప్పటికీ 2 ఏళ్ళు అవుతోంది. దాంతో నా జీవితం నా కొడుకింటికి షిఫ్ట్ అయింది. వాళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. కెరీర్ అనే పరుగు పందెంలో తోటి ఉద్యోగులతో అనునిత్యం పాల్గొంటున్న వాళ్ళు. లక్షల్లో జీతం కనుక డబ్బునే అన్నం బదులు భోంచేస్తూ ఉంటారు. నాకు అదే పెడుతుంటారు. అంటే అర్థం, మా కోడలికి వంటింట్లోకి అడుగు పెట్టే పని పెద్దగా ఉండదు. అన్నీ ఆన్లైన్లో ఆర్డర్లు పెడుతూ ఉంటుంది.
ఎలక్ట్రిక్ కుక్కర్లో స్విచ్ ఆన్ చేసి వండిన అన్నం మేకుల్లా ఉంటుంది గనక నేను నమలలేకపోతున్నాను. నా కోసం అయినా పిడికెడు బియ్యం ఆ ప్రెస్టీజ్ కుక్కర్లోనైనా సరే పెట్టి కాస్తంత మెత్తగా వండి పెడితే బాగు అని అనిపిస్తుంటుంది. అయినా అడగాలంటే మొహమాటం, దానికి తోడు భయం కూడా, ఎక్కడ విసుక్కుంటుందోనని. 5 కోట్లు పెట్టి ఈ మధ్యనే ఈ సూపర్ డీలక్స్ ఫ్లాట్ సైబర్ సిటీలో కొన్నాడు మా అబ్బాయి. అన్ని రూములు మోడర్న్ హంగులు ఆర్భాటాలతో సూపర్గానే ఉంటాయి, ఒక్క కిచెన్ తప్ప. కిచెన్ చాలా చిన్నది, పక్కనే మరో అపార్ట్మెంట్ బిల్డింగ్ ఉండటంతో గాలి వెలుతురు సరిగా ఉండవు. కొంటున్నప్పుడే అన్నాను నేను, వంటిల్లు మరీ చిన్నగా ఉందిరా, వెంటిలేషన్ కూడా సరిగా లేదు అని. దాంతో వెంటనే అందుకుంది మా కోడలు, కిచెన్ అంతా చాలు, మరీ పెద్దగా ఎందుకు? నేనేమైనా అస్తమానం వంటలు చేస్తూ అందులో ఉండేది ఉందా? నాకు అసలే వంట అంటే చిరాకు అని. నేను ఆశ్చర్యపోయాను. ఇంటి ఇల్లాలకి వంటంటే చిరాకైతే ఎలా? వంటగదికి వంటకు ఈ కాలం వాళ్ళు ఎందుకంత తక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారు? అన్నపూర్ణలా గరిట చేతిలో పట్టుకొని శుచి అయిన, ఒంటికి బలాన్నిచ్చే పుష్టికరమైన వంటను సిద్ధం చేయటానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు ఎందుకు? తిండి గలిగితే కండగలదోయ్, కండగలవాడేను మనిషోయ్ అన్నాడు ఒక మహాకవి. మనకు, మన పిల్లలైన భావితరాలకు ఆరోగ్యకరమైన, శారీరక మానసిక శక్తిదాయకమైన తిండిని వండుకొని తింటేనే, వాళ్లకు పెడితేనే కదా మంచి సమాజం మనకు దక్కేది. ఈ రెడీమేడ్ పొడులు, పేస్టులు, పచ్చళ్ళు, ఫ్రీజ్ చేసి అమ్మే కూరగాయ ముక్కలు, ఫ్రోజన్ తినుబండారాలు, వీటి మూలంగా వాటిలో ఉన్న కల్తీల, నిల్వ సరుకుల కారణంగానే కదా ఈ అకాల వృద్ధాప్యాలు, అంతుపట్టని రోగాలు మనుషులకు. కంటికి కనిపించని వైరస్ల మూలంగానే కదా ఈ అంటురోగాలు, ఇన్ని అలర్జీలు అనుకున్నాను నేను. మా కోడలు ఒక ఆదివారం రోజు సాంబారు చేసిందంటే మళ్ళీ వచ్చే ఆదివారం దాకా దాన్నే ఫ్రిడ్జ్లో పెట్టి కొద్ది కొద్దిగా మైక్రోవేవెన్లో వేడి చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. ఒకరోజు నేను అన్నంలోకి వేసుకోలేదని, రోజూ ఫ్రెష్గా అప్పటికప్పుడు వండినవి కావాలంటే కుదరదు, నేను వర్కింగ్, ఇంట్లో వాళ్ళు అడ్జస్ట్ కాక తప్పదు అంది ఏ గోడకో బల్లకో చెప్తున్నట్టు అన్యాపదేశంగా నాతో. దాంతో ముక్కు మూసుకొని నోరు మాత్రం తెరిచి ఆ రుచి పచ్చి లేని గడ్డి లాంటి తిండిని తినలేక తింటున్నాను. మా కోడలికి మా ఆడవాళ్లే వంట చేయాలా అని స్త్రీవాదం వల్లించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మా అబ్బాయి కూడా ఆమె కిచెన్లోకి వెళ్ళినప్పుడు వెనకాలే వెళ్ళి తను హెల్ప్ చేస్తాడు. అయినా మా వంటిల్లు పూర్వ వైభవాన్ని కోల్పోయి ఎప్పుడూ కళావిహీనంగా కనిపిస్తుంటుంది. ఇదండి వంటిల్లు అనే కథ. విన్నారు కదా? ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి. మళ్ళీ వచ్చే ఆదివారం మరో మంచి కథతో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.